ఓకే. అంటే ఇంట్లోకి ఎంట్రీ అవ్వంగానే ఫస్ట్ హాల్ మాత్రం బ్రహ్మాండంగా కనిపిస్తుంది. సో ఇంకా బెడ్రూమ్ లోకి వెళ్తే మీరు అందరు షాక్ అయిపోతారు. సో బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు. నేను ఫస్ట్ చేసిన ఇంటర్వ్యూకి 3 million వచ్చింది నా హోమ్ టూర్ కి. ఓకే. ఫస్ట్ వీడియో. సో ఇప్పుడు బెడ్రూమ్ చూపించినప్పుడు అన్ని ప్రతిదీ చూపించాను. ప్రతిదీ చూపించాను. బయట నుంచి చూస్తుంటేనే కలర్ఫుల్ గా లవ్ సింబల్స్ అవన్నీ ఉన్నాయి. ఒకసారి మనం లోపలికి వెళ్ళి బట్ అప్పటికి ఇప్పటికైనా చేంజ్ ఉందా అనేది మీరే చూసి చెప్పాలి. ఓకే. ఉన్నాయి బీర్ బాటిల్స్ ఉన్నాయి లోపల. సో లోపలికి రాగానే చాలా కూల్ గా చాలా బాగుంది. ఏసీ ఆన్ చేసి ఉంది. సో ఇది మొత్తం ఎవరు చేసిరాక డెకరేషన్? మా అబ్బాయి. ఓకే. అంటే బీర్ బాటిల్స్ ని ఇట్లా కూడా చేస్తారని చూడండి ఒకసారి. ఆ బీర్ బాటిల్స్ పైన మొత్తం డిజైన్ ఆ ఫ్లవర్స్ కానీ వేయడం. సో ఆర్టిస్టే ఉన్నట్టుందిగా మీ అబ్బాయి. ఇక్కడ కూడా తనే వేసాడు మొత్తం. ఇది మొత్తం అన్ని మా వారిచ్చారు. ఓకే. మీ అంత హైట్ ఉంది అది. అదే కదా. సో ఈ పెయింటింగ్ మొత్తం సాయి సాయి వేసాడు. ఓకే. సాయి ప్రతిదీ డిజైనింగ్ అంతా ఆయనే చేస్తూ ఉంటాడు. ఓకే. నాకు ఎలా ఇష్టం అట్లా వాడు చేస్తాడు అనమాట. నాన్న ఇది ఇక్కడ పెట్టు అక్కడ పెట్టు అక్కడ పెట్టండి ఐడియా ఇస్తూ ఉంటే చేస్తాడు. ఇది కూడా ఎంటీగా ఉంది ఏదైనా వెయ్యరని చేత్తో అంటే 4 days పాపం చేత్తో వేసాడు అనమాట. ఓకే. అంటే ఇవే వేస్తాడా లేకుంటే ఏదైనా కూడా ప్రొఫెషనల్ ఇంకేమైనా చేస్తాడా? అంటే ఈ పెయింటింగ్స్ దాంట్లో ఆర్టిస్ట్ కదా ఇప్పుడు. అవును. సో అంటే ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడం కానీ అట్లా ఇలా చేసిన బాటిల్స్ కానీ ఇది కానీ పేపర్ వర్క్ తో కానీ లేదా వాళ్ళ బొమ్మలు వేయడం కానీ అట్లా ప్రతిదీ చేస్తాడు. అయితే మీ సాయికి చెప్పండి నా బొమ్మ ఏమనండి. షూర్ డెఫినెట్లీ చేస్తాడు. ఓకే. మా మరిది గారు ఇంకా బాగా చేస్తారు. ఓకే. అట్లా మాది వేసారు కదా బయట చూసారు కదా అతను కూడా బాగా చేస్తారు. ఓకే. సో ఈ లైటింగ్ మొత్తం ఈ సెట్టింగ్స్ అంతా ఎవరు చేసిరు? నేనే. ఇది నేనే పెట్టుకున్నా. సో ఇప్పుడు మీ మ్యారేజ్ అయ్యి ఎన్ని డేస్ అవుతుంది? 1 year. 1 year ఈ మే వస్తే మ్యారేజ్ అయ్యి 1 year. బట్ మీరు పరిచయం అయ్యి 1 year పైన అయింది. సో ఇవి ఇన్ని గనం ఉన్నాయి 5 ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఇచ్చిరు ఇవి? అంటే గుర్తుండదు కానీ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నచ్చిందా అని చెప్పి తీసుకుంటూ ఉంటారు. ఓకే. అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఒక్కొక్క బొమ్మ అవన్నీ ఎక్కడ ఇది ప్రతిదీ ఎక్కడ ఒక చోటుకి వెళ్తే నాకు ఏదో ఒకటి తెస్తూ ఉంటాడు ఆయన. మా బాబు కోసం. ఓకే. బాబు కోసమా? సాయి కోసమా? సాయి ఇంకొక బాబు ఎవరైనా వస్తే వాళ్ళు ఆడుకుంటారు కదా. ఓకే. సో త్వరలోనే రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదే అనుకుంటున్నాం మేము కూడా. ఒక 1 year. ఎప్పుడు అనుకుంటున్నారు? నెక్స్ట్ ఇయర్. ఓకే. ఇప్పుడు ఇల్లు అవుతుంది కదా అది అయిపోయాక కొంచెం సెటిల్ అయిపోయి ఇక్కడ కొన్న తర్వాత తీసుకుందాం అనుకుంటున్నాం. ఓకే. తీసుకుని ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోతాం కదా. ఓకే. అప్పుడు సో చాలా మంది ఎప్పటి నుంచో అంకితక్క పట్టు చీరలు ఆమె ఏమేమి నగలు వేసుకుంటారు అవన్నీ చూడాలని మీరు అందరూ అనుకోండి ఉండొచ్చు నాకు తెలిసి అక్క వాళ్ళ సబ్స్క్రైబర్స్. అట్లనే కొంతమంది అక్క వాళ్ళ వీడియోస్ చూసేవాళ్ళు. సో ఒకసారి అక్క వాళ్ళ శారీస్ అవన్నీ చూపిస్తుంది ఒకసారి చూడండి. అట్లాంటివి మీరు కావాలంటే మీరు కొనుక్కోవచ్చు. చూపియాక కొన్ని జ్యువెలరీ అయితే ఉంచాను. కొన్ని చెప్పే కదా మా ఇల్లు కడుతున్నామని కొన్ని నేను బ్యాంక్ లో పెట్టాను. ఓకే. ఫేవరెట్ శారీ ఏదక్క మీది? నా ఫేవరెట్ శారీ ఇది నా పెళ్లి శారీ. ఓకే. మా వారు కొన్నారు ఇది పట్టు చీర. ఓకే. సో పెళ్లికి కట్టుకుంది మళ్ళీ ఎప్పుడన్నా కట్టుకున్నా? కట్టుకున్నాను ఒకసారి. ఓకే. విజయవాడ దర్శనానికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఇది. అప్పుడు కట్టుకున్నాను. దర్శనానికి వెళ్ళినప్పుడు కట్టుకున్నా తీసుకున్నా అంటే బీరువాలోంచి. ఓకే. ఇది నా పెళ్లి సారీ. మీకు ఫొటోస్ ఉన్న వీడియోస్ లో చూసినాం అప్పుడు. ఇదే అది. ఇది మా వారు తీసుకున్నారు నా కోసం. ఇంకొకటి ఇది నా బర్త్డే ఇది కూడా మా వారే తీసుకున్నారు. ఇంకా పెళ్లి కాలేదు అప్పటికి. ఓకే. బర్త్డేకి తీసుకున్నారు. కాదు ఇంకా కట్టుకోలేదు అనుకుంటా కదా ఇది. ఒక్కసారి ఇలా కాదు ఇక్కడ ఏదో రేట్ ఉందిగా. రేట్ కాదు ఇది డ్రై వాష్ కి ఇస్తాం కదా లేడీస్ అనేది పట్టు చీరలు ఉతుక్కోం కదా మేము. ఓకే. దానికోసం అనమాట. ఇది దాంది. వాటి బ్లౌజెస్ అన్ని ఇలా డిఫరెంట్ ఇక్కడ పెట్టుకుంటాం. మొత్తం మెరుస్తున్నాయి కదా. అవును. దీని మీద బ్లౌజ్ ఇది ఏందక్క మొత్తం స్టోన్స్ డైమండ్స్ ఉన్నాయి కదా మొత్తం. అంటే ఎట్లా డిజైన్ చేసుకున్నాం అన్నట్టు కొంచెం గ్రాండ్ గా ఉండాలి అని. కాదు వెయిట్ అనిపించదా? కుచ్చుకోదా అది? అందుకని ఎప్పుడో ఒకసారి కట్టుకుంటాం. ఓకే. భర్తలతో ఖర్చు పెట్టించే వాళ్ళు భార్య. ఓకే. చూడగానే కొనాలి. కాదు ఇప్పుడు అది చేయించడానికి ఎంత పట్టింది మొత్తం? ఇది 6500. 6500 ఓన్లీ దానికి? ఇది ఒక్కటే. మళ్ళీ పట్టు చీర ఆయన తీసుకున్నప్పుడు 23,000 చిల్లర ఇది. ఓకే. సో ఇది చూసి ఆడవాళ్ళందరూ మా ఆయన మాకు ఇప్పిస్తలే అనుకుంటారు నాకు తెలిసి. ఇంకా ఇది పెళ్లిదే. ఇది నాకు చాలా ఇష్టం. సింపుల్ గా ఉంటది. ఆర్గన్స్ అంటారు దీన్ని. చాలా చాలా బాగుంటది ఇది. ఓకే.
ఇవన్నీ ఒక్కసారి కట్టుకుంటాను, మళ్ళీ తర్వాత ఇది ఇంకా కట్టలేదు. నాకు ఎమ్మెల్యే గారి మిస్సెస్ ఇచ్చారు. ఎవరు? ఎమ్మెల్యే వైజాగ్ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, గంటా శ్రీనివాసరావు గారు, వాళ్ళ మిస్సెస్ ఇది ఇక్కడ వరలక్ష్మి వ్రతానికి నన్ను ఇన్వైట్ చేశారు. ఓకే. ఇది ప్యూర్ పట్టు, అసలు చేత్తో. ఎక్కడ ఉంటారు వాళ్ళు? గచ్చిబౌలిలో ఉంటారు కదా? అంటే గచ్చిబౌలిలో ఉంటారు, ఇక్కడ దాంట్లో, అక్కడ వైజాగ్ లో అక్కడ ఉంటారు. వస్తా అన్నారు ఈ 2 days లో మీట్ అవడానికి. ఓకే. చెప్పాను మన ఇంటి హౌస్ ఓపెనింగ్. సో అయితే మీరు పెద్ద సెలబ్రిటీ అయిపోయారు. చాలా ఇష్టం నేనంటే, ఆవిడ చాలా బాగా మాట్లాడతారు. సో అంటే శారీలు పక్కన పెట్టండి, ఇప్పుడు నేను నగలు చూడాలనుకుంటున్నాను. ఇది మా వారు February 14th కి, మొన్న రీసెంట్ కాకుండా బిఫోర్. ఓకే. సో మొన్న రీసెంట్ గా ఏమి ఇవ్వలేదు. ఓకే, లాస్ట్ గా అయితే ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే పాపం ఇప్పుడు మేము హౌస్ కట్టుకుంటున్నాం కదా, కొంచెం ప్రతిదానికి కొన్ని తగ్గించుకున్నాం అనమాట. ఓకే. ఇది ఎంత రేట్? 1,20,000 పడింది. ఓకే. ఓకే. ఇది 1,20,000 అంట. కెమెరామెన్ ఏడుండు బ్యాగ్లు వేసేసి అన్ని అలాతో పాటు ఇది నేను మొన్న వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నాను. ఓకే. ఇది కూడా కొన్ని మాత్రం ఉంచుకున్నాను. పెద్ద పెద్ద హారాలు అప్పుడు వేసుకునేదాన్ని, చాలాసార్లు నా ఛానల్లో కూడా చెప్పా. ఇండ్లు కడుతున్నప్పుడు మనకు అవసరం ఉంటుంది అని చెప్పి నేను లోన్ పెట్టుకోవడానికి గోల్డ్ అయితే పెట్టాను. ఓకే. ఇది నల్లపూసలండి. ఇప్పుడు ఇల్లు ఎక్కడ కడుతున్నారు అక్క? మన ఇంటి దగ్గర అమ్మ వాళ్ళకి కడుతున్నాం ఫస్ట్. అంటే అమ్మ వాళ్ళ దగ్గర 1,50,00,000 అవుతుంది. ఓకే. సారీ అండి, ఇందాక వేసుకుందాం కానీ వేసుకోలేదు. ఇది అంటే ఇప్పుడున్న దాంట్లో నేను ప్రెసెంట్ ఏమైతే ఇంపార్టెంటో అవి మాత్రమే ఉంచుకున్నాను. బ్యాంక్ లో చదువుకుంటున్నాయి. నెక్స్ట్ ఆగస్ట్ మేబీ ఎప్పుడు టైం పడుతుందో తీసుకుంటాం. ఓకే. సో ఇట్లాగా అంటే ఇప్పుడు మనం ఇల్లు కడుతున్నాం కాబట్టి కొంచెం డబ్బు అవసరం కదా, అంతే కదా. ఇప్పుడు మనము పుట్టిన వెంటనే కోటేశ్వరం కాదు కదా, సో అందుకనే నేను గోల్డ్ కొనడానికి మెయిన్ రీజన్ అది. ఓకే. సో అంకిత దగ్గర ఎన్ని వాచెస్ ఉన్నాయి, ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, ఎన్ని ఏమున్నాయి? 2 వాచ్. ఇది కూడా నేను వాడను. నిజం చెప్పండి, 2 వాచ్లే ఎక్కువ ఉన్నాయా? వాడను నేను. ఇది మా వారిది, వాడరు. ఓకే. నేను ఓన్లీ గోల్డ్ కే ఎక్కువ ప్రిఫర్ చేస్తా. ఈ 3 తప్ప నా దగ్గర ఇంకేమీ లేవు. మా వారు కూడా అదే, iPhone 14 ఉంది, నీకు iPhone వాచ్ కొనాలి అన్నా కూడా నేను ఇప్పుడు ఖర్చులు తగ్గించేస్తున్నాను ఆయనకి. వద్దు, ఎందుకు పిల్లలు వస్తారు అని. ఓకే. సో లక్ష్మీ దేవత అంటే అది విగ్రహం బంగారు దాకా? వెండి. ఓకే. సో ఎక్కడ చూసినా అక్కలాగా లక్ష్మీదేవత లాగా లక్ష్మీదేవతని ఇంట్లో పెట్టుకొని డబ్బులు మాత్రం బాగా సంపాదిస్తుంది అనుకుంటా నాకు తెలిసి. ఎక్కడ చూసినా చిల్లర చూపిస్తుంది, కట్టలు మాత్రమే చూపిస్తాను నాకు తెలిసి. వేరే దాంట్లో కట్టలు ఎక్కడ దాపెట్టినట్టు నాకు తెలిసి. సో ఇక్కడ కూడా మొత్తం డబ్బే ఉంది. ఒకసారి అది దిగొచ్చా, మేము చూడొచ్చా? ఇస్తున్నా బాబాయ్. అంత వెయిట్ ఉంది అది? చూడండి, ఎక్కడ చూసినా డబ్బే, ఇంతగానో డబ్బు. నాకు తెలిసి అన్ని పోగేస్తే 3,000-4,000 కాదు. ఇంకోటి ఏంటంటే కొంతమంది షాప్లలో వాళ్ళకి చిల్లర లేక ఈ చిల్లర ఇస్తే వాళ్ళు 100కి 90 తీసుకుంటారు కదా. సో ఇంత చిల్లర ఉంది, ఈడ ఇంత ఉంది, అక్కడ అంత ఉంది, అక్కడ అంత ఉంది. సో ఇవన్నీ 5 years బ్యాక్ నుంచి మీరు 5.5 years. ఓకే. అమ్మా, చాలా వెయిట్ ఉంది తెలుసా. నాకు తెలిసి 5 కిలోలు ఏమో ఉంటది ఇది. కాదు, ఇవి ఖర్చు పెట్టరా మరి? ఓకే. అంటే నేను చాలా కష్టపడి ఆ రోజుల్లో వెళ్ళి అడిగిన డబ్బుల్ని అలా దాచుకున్నాను అంతే. కాదురా, రస్ట్ వస్తుంది కదా. అయినా కూడా ఇష్టం అంతే. ఓకే. సో ఈ లోట్లకు మొత్తం రస్ట్ వచ్చేస్తుంది, అయినా కానీ ఇష్టం అప్పటి నుంచి. అంటే ఫస్ట్ అక్క నుంచి నా జర్నీ స్టార్ట్ అయిందిగా అని చెప్పేసి మీ ఫీలింగ్. ఓకే. మహా అయితే అమ్మితే 3,000 అట్తో వస్తాయి, వాటిని ఒక రోజులో ఖర్చు పెట్టేసుకుంటాం. అవసరమా? ఓకే. మొత్తం అంటే ఇది మొత్తం సిల్వర్ వే. ఇవి నా ఫ్రెండ్స్ ఇచ్చారు. ఇది నేను కొనుక్కున్నాను. ఓకే. ఇది మా కల్చర్ కు సంబంధించింది. ఒకసారి తీయండి. అంటే ఏంటది? చిమ్టా అంటే ఏమన్నా అంటే మా ట్రాన్స్జెండర్స్ కి ఇది ఒక, అంటే సర్జరీస్ అయినప్పుడు కానీ మాకు ఒక పాతకాలంలో ఏంటంటే ఇలా లేజర్ ట్రీట్మెంట్స్ అవి ఉండే కాదు, చెంబుతోనూ అలా ఇలా మనకి ఇది వచ్చేది కాబట్టి దాన్ని అప్పట్లో ఇది యూజ్ చేసేవారు అనమాట. దీన్ని తరతరాలుగా యూజ్ చేస్తారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఫ్లక్కర్ ఎలాగా, ఓకే, మా లాంగ్వేజ్ లో దీన్ని చిమ్టా అంటారు.
దాంతో ఏం చేస్తారు నాకు క్లారిటీ. దీన్ని ఏమి చెయ్యం అంటే మా కోసం ఉంచుకుంటాం అనమాట పక్కకి. అంటే ఇది ఒక మాకు దేవుడితో సమానం. ఓకే, ఇది ఒకటి మాకు పక్కన ఉండాలి. అంటే ప్రతి ట్రాన్స్జెండర్ వాళ్ళ ఇంట్లో ఉంటది అది. ప్రతి ట్రాన్స్జెండర్ ఇళ్లలో ప్రతి వాళ్ళ దగ్గర ఉంటది ఇది. మాకిది ఇంకా మాలో ఒక పార్ట్ అనుకోవాలి అంతే. ఎప్పుడు నేనైతే ఇక్కడ పెట్టుకుంటాను ఇంకా అంతే. చిన్న చిన్నగా అలా ఉంది. సో ఇక్కడ మొత్తం కొన్ని బట్టలు చూపించారు, ఆ పక్కన మొత్తం ఆ ర్యాక్స్ మొత్తం చూపిస్తా. అమ్మో సడన్ గారు ఇలా అడుగుతావు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయను. అందుకనే కాదు, ఇప్పుడు బీరువాలో సిల్వర్ విగ్రహాలు అవి చూపించింది అక్క. సో ఇది కూడా సిల్వర్ అక్క? కాదు, ఓకే నార్మలే. అసలు సో ఇవి మొత్తం డైలీ వాడేటివి అనుకుంటా. ఇవి డైలీ చాలా ఉండాలి. మొన్న రీసెంట్ గా ఇంటికి వెళ్ళినప్పుడు మొత్తం అన్ని తీసేసాను. నేను కట్టుకునేవి మాత్రమే ఉంచుకున్నాను. ఓకే, ఎప్పుడు నేను ఎక్కువ అయ్యే కొలది నేను ఉంచుకోను అనమాట. కొన్ని మా సిస్టర్స్కి ఇచ్చాను, కొన్ని ఏంటంటే పక్కన తెలిసిన వాళ్ళకి ఇచ్చామని మూట కట్టాను. ఊరు వెళ్తూ అని చెప్పి ఇన్ని కట్టాను, మీరు చూసారు లేదు. ఎక్కడున్నాయి అవన్నీ? ఇచ్చేసాను నేను. ఓకే, అదే యూట్యూబ్ లో పెట్టాను కూడా, పట్టుకెళ్ళి ఇచ్చేసా మొత్తం. అయితే నాకు ఈ రాక్ల మొత్తంలో వెనకల ఎవరో అమ్మాయి కూర్చుంది అనుకుంటా. వెనకల నాకు నెత్తి కనిపిస్తుంది, ఆ జుట్టు కనిపిస్తుంది. అది సవరం. ఏమన్నది అంటే మేము ఎప్పుడైనా బాగా పొడుగు జడ కావాలి, అది ఇప్పటికి మీద పొడుగు జడనే కదా, అంటే దీనికి కూడా కొంచెం సవరం యాడ్ చేసుకోవాలి కదా. అది కింద వరకు పెట్టుకోవడానికి. ఒకసారి చూద్దాం, చూపియండి. వద్దు, చూపియాల్సిందే. ప్లీజ్ అబ్బా. సరే ఓకే, అంతే. ఇంకా ఇది నార్మల్ పర్సనల్, అంటే ఆయన గానీ నాయ గానీ ఇన్నర్స్ కానీ. కాదు, అన్న బట్టలు చూపించాలి కదా, నీ బట్టలు చూపిస్తా అంతే. అవి ఇందులోనే ఉన్నాయి అన్ని, పైనే కనబడ. మీరు కాదు చూసే వాళ్ళు ఎలాగా అనుకుంటారు అనమాట. అందులో ఈ బట్టల్లో ఉంటది అనమాట. ఈ 2 ర్యాక్స్ అన్ని ఆయనయే ఉంటాయి. అది వాష్రూమ్. ఓకే, ఇక్కడ ఈ కప్ అది నేను డాన్స్ చేసినప్పుడుది. ఓకే, డాన్సర్ గా ఆంధ్ర లయోలా కాలేజ్. ఓకే, ఆ కాలేజ్ లో మీరు చదువుకున్నారా? లేదు, అక్కడ కాంపిటీషన్స్ జరిగినప్పుడు వెళ్ళాం అనమాట ఆ ఇయర్ లో. ఓకే, ఆ ఇయర్ లో వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నేను డాన్స్ బాగా చేస్తా కాబట్టి. ఓకే, అయితే మన హోమ్ టూర్ లో ఇప్పుడు అక్క 2 స్టెప్పులు వేయబోతుంది, మీరు పక్క చూడాలి. సో మా కోసం 2 స్టెప్పులు వేయాలి డాన్స్ డెఫినెట్లీ లాస్ట్ లో. థ్యాంక్ యూ సో మచ్. సో డాన్స్ కూడా చేయబోతుంది అక్క. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.